అందరికీ నమస్కారం. సో ప్రత్యేకించి వారాహి ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ప్రత్యేకించి ఈ వీడియో రేవతి నక్షత్రానికి సంబంధించి చేస్తున్నాను, అలాగే శివరాత్రికి సంబంధించిన రెమెడీస్ కూడా కొంచెం చెప్తాను. సో రేవతి నక్షత్రానికి సంబంధించి స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజ్డ్ మైండ్, చలనం లేని, అంటే ఎప్పుడు నిరంతరం అక్కడ ఇక్కడ తిరుగుతుంటుంది మైండ్. ఒక మైండ్ అనేది ఒక మల్టీప్లెక్స్లో ఉంటుంది. విపరీతమైనటువంటి ఆలోచన ధోరణి, పాప్కార్న్స్ లాగా ఐడియాలు పుట్టేస్తుంటాయి. పాప్కార్న్ బాక్స్లో ఒకటి తిన్నాక ఒకటి తిన్నాక తెగొచ్చేస్తుంటే ఐడియాలు. సో అంత ఎక్కువ ఐడియాలజీ ఉంటాయి. బట్ ఇన్ని ఐడియాల్లోంచి మనం బతికి బట్టగడతారా అంటే ఎస్. చాలామంది రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి కింద పడతారు. చాలా హై స్టేజ్ లైఫ్లోకి వెళ్ళి అక్కడి నుంచి పడతారు కిందకి. సో ఎందుకు పడతారు ఇలాగా అని అడిగితే నమ్మడం. ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్, పార్ట్నర్స్. అసలు రేవతికి రెండు ఉండే. ఫస్ట్ ఏంటంటే ఒకటి మ్యారేజ్కి సంబంధించి మ్యారేజ్కి ముందు మ్యారేజ్ తర్వాత రెండు లైఫ్స్ ఉంటాయి రేవతి నక్షత్రానికి. ఎందుకు పెళ్ళి అవ్వట్లేదని ఒక బాధ, అయితే పెళ్ళి అయిన తర్వాత ఎందుకు పెళ్ళి అయిందని బాధ. అసలు ఈ పెళ్ళి అవ్వకుండా ఉంటే ఇంకా బాగుండు కదా అని ఇంకొక ఆనందం. ఇవన్నీ పక్కన పెడితే ఇంకా ప్రేమ. రేవతి నక్షత్రానికి ప్రేమ విషయానికి ఎలా ఉంటుందంటే, రేవతి నక్షత్రం వాళ్ళకి ప్రేమ అంటే చాలా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ కావాలా, చాలా జెన్యూన్ లవ్ కావాలా. మరి వీళ్ళంతా జెన్యూన్గా ఉంటారా? వీళ్ళ బుర్రం ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా తిరుగుతుంటుంది. ఎస్, వీళ్ళు జెన్యూన్గా ప్రేమిస్తే వీళ్ళని ఎప్పుడు కూడా తల్లిలాగా చాలా ఒబ్బడిగా చిన్న పాపం చూసుకుంటాం కదా, ఆ టైప్లో చూసుకునే వాళ్ళు కావాలని అనుకుంటారు. బట్ వీళ్ళకి ఎప్పుడు వాళ్ళే దొరకరు. అదొకసారి చెక్ చేసుకోవాలి. జస్ట్ మీ చార్ట్ని బేస్ చేసి మ్యాక్సిమం ఏంటంటే దొరకడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంత బేబీ ఓరియంటెడ్గా చూసుకుని బేబీ కేర్ టేకర్స్ అని పెడితే బాగుంది. హస్బెండ్ కానీ వైఫ్ అని పెట్టి కన్నా బేబీ కేర్ టేకర్స్ కావాలని పెట్టుకుంటే బెస్ట్ ఏమో రేవతి నక్షత్రానికి సంబంధించి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు చంటి పాపలా చూసుకోవాలా, తిట్టకూడదు, కొట్టకూడదు. వీళ్ళకి కొన్ని స్వభావాలు ఉంటాయి. ఆ స్వభావాలు తగ్గట్టుగా అవతల చాలా చేంజెస్ చేసుకోవాలా. సో వీళ్ళకి కొంత సిఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓసిడి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ టైప్. సో రేవతి నక్షత్రానికి అది కాకుండా ధనం విడిగా ఖర్చు పెట్టేసి అసలు అవతలాడు అడిగితే ఇంకా ఎలా ఉంటుందంటే ఇంక ఒంటి మీద బట్టలు కూడా ఇచ్చేసి అంత దాన గుణం. ఆ దానం ఏం చేస్తుంది ఫైనల్గా అడిగితే కనుక దెబ్బతీస్తుంది ఖచ్చితంగా. జీవితంలో రేవతి నక్షత్రం చూసినని ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ లైఫ్ ఏ నక్షత్రం చూడదు. పైకి చివరి నక్షత్రం శుక్రుడు ఉచ్చస్థితి పొందే నక్షత్రం. వీళ్ళకి స్టైల్గా ఉండడం ఇష్టం, బ్రాండెడ్గా ఉండడం ఇష్టం. చాలా బ్రాండెడ్గా ఉండాలనిపిస్తుంది, చాలా స్టైల్గా ఉండాలనిపిస్తుంది. చాలా మంచి లగ్జరియస్ కార్లు కావాలా, ఇవి చాలా అనిపిస్తుంటుంది. కానీ వీళ్ళకి ఎప్పుడు కూడా ఇంటెన్షనల్గా ఉండదు. అది వీళ్ళు బట్టలు అవి బ్రాండ్ వేసుకుంటారు తప్పించి ఇంటెన్షన్గా ప్రైడ్ ఉండదు వీళ్ళ దగ్గర, గర్వం ఉండదు. వాళ్ళు అరమణి బట్టలు వేసుకున్నా సరే గర్వం ఉండదు. ఎప్పుడు కూడా మనసు ఎప్పుడు చంటి పిల్లలాగా ఉంటుంది వీళ్ళ దగ్గర. సో చాలా మృదువుగా ఉంటుంది. ఎవరు అడిగినా వెంటనే పవన్ కళ్యాణ్ గారికి ఇంక ఇచ్చేయడమే. అంటే పవన్ కళ్యాణ్ గారిది నక్షత్రం కాదు, ఉత్తరాషాఢ అయింది, బట్ చెప్తున్నా. సో ఎవరైనా ఏదైనా అడిగితే ఇచ్చేయడమే. ఏ కైండ్ ఆఫ్ ఇదిలో ఉన్నారని ఇంక వెనక ముందు ఏం ఆలోచించరు. కానీ రేవతి నక్షత్రానికి వచ్చిన ఇదేంటంటే ఎంతసేపు ఫ్యామిలీని కోసమే. అంటే పెళ్ళి కాకముందంతా ఫ్యామిలీని ఏదో రకంగా కాపాడాలనో, లేకపోతే ఫ్యామిలీకి ఏదో రకంగా సాయం చేయాలనో. ఎప్పుడు జనరల్గా రేవతి నక్షత్రం ఇప్పుడు ఫ్యామిలీ వీళ్ళ మీద పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఎంత త్వరగా వృద్ధులకు వస్తే మంచిది అనుకునే పేరెంట్స్ కానీ ఇలా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఫ్యామిలీ కోసం చాలా తాపత్రయపడతారు వీళ్ళు. ఫ్యామిలీ కోసం విపరీతంగా కష్టపడడం, సంపాదించడం, ప్రతి రూపాయి. వీళ్ళు పోగేసి అంత సినిమా లేదు, కానీ వీళ్ళకి సేవింగ్ అనేది బాక్స్ ఉండదు. అసలు సేవింగ్ బాక్స్ ఉండదు ఎప్పుడు. చాలా కష్టం. ఒకవేళ వీళ్ళు పొరపాటును సేవ్ చేశారనుకో అయినా ఉండదు. ఎందుకంటే ఆ సేవ్ చేసినా ఏదో ఒక రూపాయన డబ్బులు పోతాయి. ఏదో ఒక రూపాయన ఎవడో వచ్చి అడగడం, లేకపోతే ఈడెవడో రావడం, లేకపోతే అసలు కనిపించకుండా పోవడం, పరసలు పాడేసుకోవడం అదేమి ఉండదు. కానీ ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతాయి. ఎంత దాచినా ₹1,00,000 దాద్దాం అనుకుని 95,000 దాకా దాచి ఇంకొక 5,000 కదా అనుకునేటప్పుడు కలిగి 95 అయిపోతాయి. అది ఎందుకు అయిపోతున్నాయి కూడా రేవతి కదా ఒక రకమైనటువంటి కార్మిక్ ఎఫెక్ట్. ఓకే, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎ స్టెబిలిటీ మైండ్ ఉండదు. దట్ ఈస్ ద ఓన్లీ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఒక ఏదైనా నిర్ణయాన్ని చాలా సునాయాసంగా తీసేసుకుంటారు. జీవితంలో పెద్ద నిర్ణయాల్ని సునాయాసంగా తీసుకుని జీవితాన్ని వెనక్కి విసురుకోవడానికి చాలాసార్లు అలా సునాయాసంగా తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితం చాలాసార్లు వెనక్కి వెళ్ళిపోతుంటుంది. రేవతి నక్షత్రం ఒక ఎత్తైతే రేవతి నక్షత్రానికి మదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఆవిడ పెంపకం అలాగ ఉంటుందంటే ఇంక మదర్ అంటే భయపడిపోయేలా ఉంటుంది. ప్రొటెక్ట్ చేసేస్తుంటారు అంటే రేవతి నక్షత్రం 30 ఏళ్ళు పుట్టినా, 40 ఏళ్ళు పుట్టినా, 50 ఏళ్ళు వచ్చినా సరే ఆ 50 ఏళ్ళు వచ్చిన అతను కూడా ఇంకా ఏళ్ళు పట్టుకునే నడిపించాలనుకునే తల్లి. తన అడుగుజాడల్లోనే నడాలా, తన ఫుడ్ స్టెప్స్లోంచి వెళ్ళాలా. నువ్వు ఇలా అలాగని చెప్పి తల్లిల ఈ మదర్ రేవతి నక్షత్రానికి సంబంధించిన మదర్ ఏమన్నా బిగ్గెస్ట్ ఏదన్నా పెద్ద CEO ఫర్ ద కంపెనీ ఏమన్నా సాధించేశారు జీవితంలో, గోల్డ్ మెడల్స్ ఏమన్నా అంటే ఏముండదు. గోల్డ్ మెడల్ మాట దేవుడు బోసు మెడల్ కూడా ఉండవు చాలామందికి. నేను నా కన్సల్టేషన్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సుమా, అండ్ నాలెడ్జ్ పరంగా చాలామందికి. అంటే ఇక అందరూ ఇందులో
బోస్ మెడల్ అనగానే ఇప్పుడు గోల్డ్ కానీ ఇలాంటి కాదు. జనరలైజ్డ్గా ఏంటంటే అంత ఇన్పుట్ వాళ్ళకి కన్ఫ్యూజ్ మైండ్ వల్ల వీళ్ళ జీవితాలు ఎలాగవుతుంటాయి. రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళ మదర్కి ఎక్కువ కన్ఫ్యూజ్ మైండ్ అవ్వడం వల్ల వీళ్ళ పెళ్ళి వాళ్ళు సడన్గా తీసుకున్న నిర్ణయం వల్ల పెళ్ళి వీళ్ళు ఇమ్మడలేనటువంటి ఒక చట్టంలో పడిపోతారు. సడన్ డెసిషన్ సడన్గా అయిపోతుంది. ఎలాగవుతుందో ఎలా వస్తుందో తెలియదు. ఇమ్మీడియట్ మేకింగ్ అనమాట. అదే కళ్ళు మూసుకొని చేస్తారు. అందుకనే సుమాయాసమైన డెసిషన్స్ తీసుకోవడం వల్ల చాలాసార్లు వీళ్ళకి సొంత ఇల్లు ఉండడానికి చాలా కష్టం. ఇల్లు కట్టాలని కోరుకుంటుంది కానీ వీళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం మదర్. ఇది ఆడపెత్తనం అనేది అంటారు. దాన్ని నేను ఏదో వీడియోస్లో చెప్పలేం అనుకుని. బట్ ఈ ఆడపెత్తనం వల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం సొంత ఇల్లులు పోవడం కానీ సొంత ఇల్లు లేకపోవడం కానీ ఈ కైండ్ ఆఫ్ ఓరియంటెడ్ ఉంటుంది. చాలామంది తల్లికి దూరంగా పారిపోతే బాగుండేమో అనేది ఉంటుంది. ఇక రేవతి నక్షత్రానికి వచ్చి ఇంకా లోతుగా వెళ్తే వీడియోలు ఎంత అవుతుంది, బట్ వినండి బాగుంటుంది. ఇండివిజువల్గా ఉండాలనుకోవడం, చాలా ఫ్రీడమ్గా ఉండాలనుకోవడం. వీళ్ళకి పూర్తిగా అన్ని చదువులు రావు. అలాగని ఏ టాపిక్ ఇచ్చినా మాట్లాడేస్తారు. చాలా కామెడీగా సరదాగా ఎప్పుడు నవ్వుతూ అందరినీ మంచోళ్ళనే దాంతో అలాగని చెప్పి వీళ్ళు తెలివి తక్కువలు కాదు. ఈ రేవతి నక్షత్రంలో అందరూ తెలివైన వాళ్ళే, కానీ తెలివితేటలు వీళ్ళకి పనిచేయవు, ఎదుటోళ్ళకి పనిచేస్తుంటాయి. వీళ్ళ ఐడియాలజీలు అన్నీ కూడా ఎదుటోళ్ళకి పనిచేస్తాయి తప్ప వీళ్ళ మీద పనిచేయవు. లాస్ట్లో రెమెడీస్ చెప్తాను, హౌ టు డూ వాట్ టు డూ అనేది నేను చెప్తాను. సో అలాగా రేవతి నక్షత్రం డబ్బు నిలబెట్టుకోవడం తెలియదు. చాలాసార్లు కొన్ని కోట్లు సంపాదించి పోగొట్టినా సరే ఇంకా పర్సులో చిల్లరను ఎత్తుకునే దాకా వచ్చేస్తారు. పర్సులో చిల్లరను ఎత్తుకుని సిగరెట్ డబ్బులు లేవా అనే పరిస్థితికి ఉంటారు. అంత అంటే ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో వెళ్తుంటుంది రేవతి నక్షత్రం అనేది. అలా దాంతోపాటు ఎలోన్నెస్ అనే కాదు, ఇండివిజువల్గా ఉండాలా, నేను నా కంపెనీ పెట్టుకోవాలా, నేను 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలా, ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అది కొంచెం ఎలా ఉంటుందంటే వీళ్ళకి బాసిజం అని చెప్పలేము, వీళ్ళకి ఇజమ్స్ ఉండవు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఎవరన్నా కొంచెం ఈ పైగా ఎమోషనల్, చాలా ఎమోషనల్. సినిమాలు చూసి కూడా ఎడతారు వీళ్ళు, అంత ఎమోషనల్గా ఉంటారు వీళ్ళు. సో చెప్తున్నాను కదా, చాలా చిన్నపిల్ల మనస్తత్వంతో ఉన్న వాళ్ళందరూ ఉంటారు ఈ కైండ్ ఆఫ్ నేచర్. దాంతోపాటు అమౌంట్ విషయంలో కూడా చాలాసార్లు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. పైగా వీళ్ళకి ఏంటంటే ఉద్యోగం కోసం చాలా మందిని ఫ్రెండ్స్ చేసుకుంటుంటారు. వీళ్ళ ఫ్రెండ్షిప్స్ ఎట్లా ఉంటాయంటే 2 లైన్స్ ఇద్దాం, ఒక లైన్ ఇటు ఒక లైన్ ఇటు. ఇలా ఎలా ఉంటుందంటే పాత ఫ్రెండ్ ఇటు కొత్త ఫ్రెండ్ ఇటు. ఓకే, ఈ కొత్త ఫ్రెండ్ వచ్చాడు, పాత ఫ్రెండ్ వెళ్ళిపోతుంటాడు, పాత ఫ్రెండ్ మళ్ళీ కొత్త ఫ్రెండ్ అయితే పాత ఫ్రెండ్ వెళ్ళిపోతుంది. ఇది ఒక చైన్లా తిరుగుతుంటుంది అనమాట. వీళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారంటే ఉన్నారంటారు, ఫ్రెండ్స్ లేరంటే లేరంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారంటే పేరు ఒక కనీసం 1 నిమిషం 2 నిమిషాలు ఆలోచిస్తారు, ఎవరున్నారు నాకు బెస్ట్ ఫ్రెండ్ అని. వీళ్ళకి పోనీ మీ ఇంట్లో అందరూ నీకు ఇష్టమా అంటే అది కూడా 1 నిమిషం ఏదో ఆన్సర్ క్లియర్గా ఉండదు. పోనీ నువ్వంటే నీకు ఇష్టమని అడిగితే అది కూడా కొంచెం, అది మేబీ ఒక 30 సంవత్సరాలు రాలేదు చెప్పడానికి రేవతికి. నేనంటే నాకు ఇష్టం రావు, నేను ఒకటే మిగిలిన నాతోటి, మిగతా అందరూ కూడా చాలా పాఠాలు నేర్పించారు. ఇటు డబ్బులు పోయినాయి, ఇల్లు పోయినాయి, ఆస్తులు పోయినాయి. ఈ ఇంట్లో వాళ్ళే అది ఇప్పుడు ఏదో ఉంటుంది, రావు రమేష్ డైలాగ్ ఎందులో ఉంటుంది, అదేంటిది శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకొని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. శత్రువులు ఎక్కడెక్కడో ఉండరు. వీళ్ళ కళ్ళ ముందు అమ్మ రూపంలో, భార్య రూపంలో, లేకపోతే భర్త రూపంలో, చెల్లెళ్ళ రూపంలో తిరుగుతుంటా ఉంటారు. ఫ్రెండ్స్ రూపంలో ఇలా. సో ఈ డైలాగ్ జనరల్గా రేవతికి వెరీ యాప్ట్. అది అలాగా ఫ్రెండ్స్ వల్ల జీవితంలో డబ్బులు పాటు చేసుకోవడం, వ్యాపారాలు పెట్టి పార్ట్నర్షిప్లు నమ్మి చాలామంది రేవతికి నీరు కలిసి వస్తుంది చేపల ఫిష్ బిజినెస్, ఫిష్ రిలేటెడ్ బిజినెస్లు పెట్టడం. వాటర్ రిలేటెడ్ అని చెప్పాం, ఫిష్ రిలేటెడ్ అని చెప్పలేదు. ఏమన్నా అంటే 2 చేపలు ఉంటాయి, చేపల బిజినెస్ పెట్టేద్దాం. దిస్ ఈజ్ అది నాకు అర్థం కాదు, అది ఎవరు చెప్తారో ఎలా చెప్తారు. బట్ ఈ ఫిషరీస్ పెట్టేద్దాం, అక్వేరియంస్ పెట్టేద్దాం, అవి కాదు. నేను కొన్ని కెరియర్స్ చెప్తాను రేవతికి వీడియో ద్వారా. వండర్లా తెలుసు కదా, రేవతికి ఏమి ఇష్టం? ఆహ్లాదంగా ఉండే ఇష్టం. రేవతి ఇప్పుడు సరదాగా ఉండడం ఇష్టం. రేవతికి ఇప్పుడు కామెడీ మూవీస్ ఇష్టం. రేవతి ఇప్పుడు హర్రర్ కన్నా థ్రిల్లర్స్ మూవీస్ బాగా చూస్తారు వీళ్ళు, కామిక్ థ్రిల్లర్స్ లాంటివి. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు వండర్లాస్ చూడండి, అది స్టైల్గా ఉంటుంది. వీళ్ళకి ఒక థాట్ ఉంటుంది, వీళ్ళకి ఎప్పుడు ఒక విజన్ ఉంటుంది, అది ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు అలా వండర్లా అనేది ఒక విజనరీ, ఇది ఒక విజన్, ఒక థాట్. అందులో వాటర్ ఇవన్నీ ఏమంటారు, స్లైడర్స్ ఇవన్నీ ఉంటాయి. జనాలు ఇలా ఆడితే వీళ్ళకి ఆహ్లాదం ఉండాలి, ఫస్ట్ హ్యాపీగా ఉండాలి. తర్వాత ఎప్పుడు వీళ్ళు గుంపు చుట్టూ ఉండాలి, గుంపులో వీళ్ళు గుర్తింపు ఉండాలి. ఇది వీళ్ళ బాధ. ఈ వండర్లాస్ కానీ ఎడ్యుకేషన్ చదివే వయసులో ఉంటే 21 అలాగ ఉంటే కనుక ఏరోనాటికల్ ఇంజనీరింగ్స్ కానీ, ఒకవేళ ఇంకొంచెం మీకు అంత సబ్జెక్ట్ కానీ లేకపోయినా అంత ఆర్థికంగా ఇది లేకపోతే తల్లిదండ్రులు ఎవరైనా వీడియో చూస్తే రేవతి నక్షత్రంలో మీ ఇంట్లో రేవతి నక్షత్రంలో పుట్టిన పిల్లలు ఎవరైనా ఉండి 21 లోపు ఏమైనా ఉంటే కనుక మీరు ట్రై చేయండి. ఇది ఎయిర్ హోస్టెస్లా కానీ, క్యాబిన్ క్రూస్ కానీ, క్రూజ్ లైనర్స్ కానీ, లేదు కొంచెం ఎడ్యుకేషన్ ఉంది, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ లాగా రాయండి. గ్రూప్స్లో ఇందులో రాస్తే అవుతుందేమో ఒకసారి తెలుసుకోండి. సో ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కానీ, కస్టమ్స్ ఆఫీసర్స్ కానీ, ఇవన్నీ మీ ఫీల్డ్స్ ఇవి. క్రూజ్ లైన్స్ డిపార్ట్మెంట్లో కానీ, క్రూజ్ లైన్స్కి సంబంధించి ఎయిర్ లైన్స్ ఎక్కడైనా మీకు స్పేస్ ఉండాలి. మీకు ఏంటంటే ఇప్పుడు లండన్లో ఉన్నాను, రేపు మార్నింగ్ యూఎస్ వెళ్తాను, సాయంత్రం అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్తాను, మీకు ఇలా చెప్పుకునే లైఫ్ కావాలి. సో మీకు కరెక్ట్ యాప్ట్ ఏంటంటే
ఎయిర్లైన్స్. అందులో క్యాబిన్ క్రూస్ ఉన్నారు. ఇవాళ సాయంత్రం ఇక్కడ ఇండియన్ చాక్లెట్ తిన్నాం అంటే రేపు సాయంత్రం దుబాయ్లో ఉంటాం, అక్కడ నుంచి మళ్ళీ మీకు ఆస్ట్రేలియాలో ఉంటాం, మళ్ళీ తెల్లారితే యూఎస్లో ఉంటాం, మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంటాం. మీకు ఎక్కువసేపు ఎక్కడ నిలబడలేరు కాలు. ఎక్కడున్నా ఇలాగ వచ్చేది సినిమా మధ్యలో ఒక బ్రహ్మాండం ఎపిసోడ్లాగా ఇలాగ వచ్చేసి టక్ 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 అని వెళ్ళిపోవాలంతే. అంతా వచ్చేసానా బాగున్నారా అంతంతా హడావిడి కాళ్ళకి చక్కెరలు వేసినట్టు తిరగడం. సో ఆ టైప్లో ఉండాలంటే వండర్లెస్ ఎలాంటి ఏదైనా ఉంటే ట్రై చేయండి. వాటర్ రిలేటెడ్గా అందరూ వండర్లెస్ పెట్టమని చెప్పలేని అందరూ పెట్టలేరు. స్కోప్ ఉన్న వాళ్ళు పెట్టుకోండి. ఒకవేళ స్కోప్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కాకపోతే పర్టికులర్గా జాతకం చూసిన తర్వాత అంశ నవాంశ దశాంశకరం కెరియర్కి సంబంధించి కాబట్టి దశాంశకరం చూసిన తర్వాత కరెక్ట్గా ఏ పాత్రలో రేవతి జీవితాంతం సుఖంగా సంపాదించుకుంటుంది చేతులారా మళ్ళీ పోకుండా సుమా. జనరల్గా రేవతి నక్షత్రంలో సేవింగ్ ఉండదు కాబట్టి రెగ్యులర్ ఇన్కమ్ ఉండాలి, ప్రతిరోజు ఇన్కమ్ ఉండాలి. జనరల్గా రేవతి ప్రాబ్లం అంటే రోజు వెళ్తే డబ్బులు ఉండవు. ఇలా ₹1,00,00,000 ఇచ్చిన అదేదో సినిమా 300 కోట్లు అరుణాచల్ అసలు వెళ్తా తీయాలి సినిమా. అది 5 నిమిషాల్లో ఖర్చు పెడతాది. దానికి 2 రోజులు 24 hours అంత చక్కలేదు రేవతి నక్షత్రానికి. 5 నిమిషాలు చాలు. 300 కోట్లు కాదు 1000 కోట్లు ఇచ్చినా ఖర్చు పెడతారు. తర్వాత మళ్ళీ మామూలే మళ్ళీ పర్సనల్ ఎత్తుకోవడమే. ప్లాన్ లేదని నేను అన్నాను. చాలా తెలివైన వాళ్ళు కరెక్ట్గా పుష్ ఉండదు. వీళ్ళకి గైడ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. ఫియర్ ఉంటుంది వీళ్ళకి లోపల. ఇప్పుడు ఒక ఫియర్ అంటాడుతూ ఉంటుంది, ఎమోషనల్స్ అంటాడుతుంటే వీళ్ళని పట్టించుకోకపోయినా వీళ్ళు తెగ పట్టించేసుకుంటారు అందరు. నేను అదే వీళ్ళ ప్రాబ్లం. అంత ఎక్కువ పట్టించేసుకోవడం వల్ల ఒంటి మీద గుడ్లు కూడా వేసుకునే పరిస్థితికి వచ్చేస్తారు. సింపుల్ స్ట్రిప్డ్ అంటారు కదా, ఇంకా ఆ పరిస్థితికి వచ్చేస్తుంటారు. ఎదుటి ఇంకా బాగా ఇంకా విపరీతంగా గుండెలోకి నెత్తి మీదకి ఇంకా అన్ని రకాలుగానే ఇంకా వాళ్ళని ఆరాధించేస్తుంటారు అనమాట. అవతలోడు మంచోడు కాదని తెలిసినా ప్రేమించేస్తుంటారు. ఒకవేళ వీళ్ళకి కొంచెం ఎప్పుడైనా నచ్చారనుకో ఇంక చచ్చమే. ఇంకా వాళ్ళనైతే ఇంకా అసలు వాళ్ళతో ఏమన్నా చేస్తారు ఇంకా వాళ్ళ కోసం. అంత దారుణమైన అంత గుడ్డి నమ్మకాలు పెట్టేసుకోవడం మంచిదిగా. అంత గుడ్డిగా నమ్మొద్దు. రేవతి నక్షత్రానికి పైగా ఇంటెలిజెన్సీ ఉంటుంది కానీ ఇంటెలిజెన్స్ కరెక్ట్ టైంకి ఉపయోగపడదు. వీళ్ళ మీద పనిచేయదని వేరే వాళ్ళకి పనిచేద్దాం ఇంటెలిజెన్స్. ఎవరైనా వచ్చి ప్రాబ్లమ్స్ ఏదైనా చెప్పారనుకో అది కాదు ఇలా చేయాలని చెప్పేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయగలుగుతారు ఒక లాయర్ లాగా. వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏం సార్ట్అవుటింగ్ ఉండదు. సాయంత్రానికి ₹1 ఎలాగవుతుందంటే ఆన్సర్ ఉండదు. తర్వాత ఇలాంటి మీరు ఎప్పుడైనా సరే ఓన్గా స్టూడెంట్ వీసా కన్సల్టెన్సీస్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓన్గా వెళ్ళమని చెప్పట్లేదు. స్టూడెంట్ వీసా కన్సల్టెన్సీస్ చాలా బాగా పనిచేస్తాయి. మ్యాన్ పవర్ కన్సల్టెన్సీస్ చాలా బాగా పనిచేస్తాయి. ఎయిర్లైన్ రిలేటెడ్ టికెట్ బుకింగ్స్ కానీ ఫారెన్ రిలేటెడ్ కానీ లేదంటే డబ్బుండి కట్టుకుంటే కనుక ఎయిర్లైన్స్లో బొటిక్స్ అంటారు. బొటిక్స్ అంటే షాప్స్ అని అర్థం సమ్మా. ఏ షాప్స్ అన్నా సరే ఇది చేయండి. ఫీమేల్ బ్యూటీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన, సప్లై చేసిన, ఫ్రాంచైజ్ చేసిన అంటే లాక్మీ కానీ సో ఇలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. షుగర్ కానీ ఇలాగ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలా ఫీమేల్ బ్యూటీ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసినా, సప్లై చేసినా లేదంటే కనుక డిస్ట్రిబ్యూషన్స్ చేసినా సరే సూపర్ సక్సెస్. లైఫ్లో ఎవర్ గ్రీన్ ఇది రేవతి. అలాగే రేవతి నక్షత్రానికి మెడికల్ డిపార్ట్మెంట్లో జనరల్గా రేవతికి ఇంట్లో ఎక్కడో దగ్గర చుట్టాల్లోనో పట్టాల్లోనో ఎక్కడో దగ్గర మెడికల్ తగులుతుంది వీళ్ళకి. ఇటు చుట్టాలో లేకపోతే అన్నయ్యో కజినో ఇంకోటి మెడికల్ రిలేటెడ్లో ఎవడో ఒక మనిషి తగులుతారు వీళ్ళకి ఐడియాలజీ పరంగా. ఆర్ క్రియేటివిటీ ప్రాసెస్లోనే ఎవరైనా తగలచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హీరో అవుతానన్న వాళ్ళు, డైరెక్టర్లు అవుతానన్న వాళ్ళు సగం ఈ రేవతి నక్షత్రం ఎక్కడో దగ్గర ఉంటారు. మెడికల్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అన్నదమ్ముల్లో కానీ ఈ చుట్టాల్లో కానీ కజిన్స్ కానీ సిబ్లింగ్స్లో కానీ ఎక్కడో దగ్గర ఒక మెడికల్ ఎవరో ఒక డాక్టరో లేకపోతే ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. సిస్టరో ఎవరో ఒకరు మెడికల్ డిపార్ట్మెంట్ పరంగా. వీళ్ళకన్నా వీళ్ళ అన్నదమ్ముల లైఫ్ చాలా బాగుంటుంది. ఎప్పటి వరకు బాగుంటుంది నేను చాలా క్లియర్గా చెప్తున్నాను సుమా. మీరు ఐఎన్ఆర్ నుంచి డాలర్ నుంచి ఐఎన్ఆర్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు ఐఎన్ఆర్ నుంచి ఐఎన్ఆర్ చేసుకోకూడదు, డాలర్ నుంచి ఐఎన్ఆర్ చేసుకోవాలి. అందుకని ఫ్రాంచైజెస్ అని చెప్తున్నాను. ఇప్పుడు ఫుడ్ పెట్టాలని ఉన్నది. ఇప్పుడు వీళ్ళకి ఏదైనా మైండ్లో పడిందంటే ఒక ఐడియా ఇంకా అది స్టార్ట్ చేసి బూడిదైపోదాకా నిద్రట్టదు. సో అంచేత ఎప్పుడైనా ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ముహూర్త బలాలు చాలా ఇంపార్టెంట్. పైగా రేవతికి ఏంటంటే చాలామంది గురువుల్ని తిరిగేస్తుంటారు. అన్ని ప్రిస్క్రిప్షన్స్ అన్ని మెడిసిన్స్ తీసుకోకూడదు. ఏ గురువు పడితే ఆ గురువు. ఇప్పుడు ఈ వెనకాల ఇంకో వీడియో వస్తే ఆన్లైన్ ఇంకా రకరకాలు ఇంకా ప్రతిదీ వినద్దాం అలా ప్రతిదీ వినక్కర్లేదు. దేవుని కరెక్ట్గా ఒక దగ్గర ఫాలో అయితే చాలు. నిలకడ కావాలి. అదే చెప్తున్నాను. మైండ్ పరిగెట్టేస్తుంటుంది. ఆపండి కాసేపు అన్నీ పని చేస్తాయి. రెమెడీ నెంబర్ 1 రోజు 30 నిమిషాలు కనీసం ½ an hour సైలెంట్గా ఉండండి. ఇది ఒక అలవాటు చేసుకుని ఫస్ట్ రేవతి. సింపుల్గా ఉండండి. ఏ దేవుడిని ప్రార్థించమని ఏమన్నా ఎవరితో మాట్లాడొద్దు. సైలెంట్గా కూర్చోండి. అది మెల్లిగా మీకు మెడిటేషన్ రూపంలో అలవాటు అవుతుంది. రోజుకు ఒక అరగంట కళ్ళు తెరుచుకుంటారో మూసుకుంటారో తర్వాత విషయం. ముందు సైలెంట్గా ఉండండి ఒక అరగంట ప్రతిరోజు కూడా. మీరు ఏం చేస్తున్నారో అన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి. మీరు ఫస్ట్ బ్రీత్ అండ్ ఈ 2 బ్రీత్ ఎంత స్పీడ్గా వెళ్తుందో మీ ఆలోచన అదే స్పీడ్గా కంటిన్యూగా ఫస్ట్ మీరు రిలాక్స్ అవ్వాలి. బ్రెయిన్కి కొంచెం టైం ఇవ్వాలి. రేవతి నక్షత్రానికి సంబంధించి సో రిలాక్స్ అవ్వాలి. అక్కడ నుంచి మీకు అకస్మాత్తుగా డబ్బులు ఏమైనా కావాలనుకుంటే లేకపోతే త్వరగా మీరు అనుకున్న పనులు జరిగిపోవాలా, యూఎస్ వెళ్ళిపోవాలా, అమెరికా వెళ్ళిపోవాలా, లేకపోతే జాబ్ వచ్చేయాలా, మంచి జాబ్ వచ్చేయాలా. అయినా మీరు వచ్చిన జాబ్ ఎన్నాళ్ళు చేస్తారు చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు మారుతారంటే అన్ని ఉద్యోగాలు మారుతారు. ఆఖరికి రెజ్యూమ్లో రాసుకోవడానికి కూడా చిరాకు పడే చాలాసార్లు మెన్షన్ కూడా చేయలేరు. అన్ని ఉద్యోగాలు మారుతారు. రెమెడీస్ చెప్పడం మర్చిపోయిన రెమెడీస్ చెప్తాను. రేవతి నక్షత్రం వాళ్ళు వీలైన సార్లు అన్నవరం సత్యనారాయణమూర్తి దర్శనం చేసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే. లేదు
అంటే అన్నవరం పరిసర ప్రాంతాల్లో ఉండేలాగైతే, లేదు అనుకుంటే అరుణాచలం అనుకుంటే అరుణాచలం కూడా రేవతి నక్షత్రం రోజున దర్శనం చేసుకోండి. ఇది 2. అలాగా అకస్మాత్తుగా డబ్బులు కావాలన్నా అనుకున్న పని అవ్వాలన్నా రేవతి నక్షత్రం రోజున హనుమంతుడికి అంటే హనుమాన్ టెంపుల్లో ఆంజనేయ స్వామి గుడిలో ఒక 108 ప్రదక్షిణలు చేయండి. మీకున్న బాధలన్నీ ఈ 108 ప్రదక్షిణలు చెప్పేసుకోండి. ఆయనతో ఖచ్చితంగా రిలాక్స్ వస్తుంది, చాలా రెడీ అయిపోతుంది. ఇది ప్రూవెన్ రెమెడీ, చాలా ప్రాక్టికల్ రెమెడీ. ఇది చేసి చూడండి, వండర్స్ చేస్తారు. ఏ బిజినెస్ పెట్టాలా, ఏ కెరియర్ పెట్టాలా, లేకపోతే రేవతి నక్షత్రంలో జనరల్గా ఏంటంటే మర్చిపోయాను, వీళ్ళకి చదువు అంత ఉండదు కానీ జ్ఞానం ఎక్కువైపోతుంటుంది. జ్ఞానం మట్టుకు ఎంత, చదువు ఎంత. ఓకే, సో ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో, జాక్ ఆఫ్ మెనీ థింగ్స్ మాస్టర్ ఆఫ్ నథింగ్ అని. ఎందులోనూ ఒక దాంట్లో మాస్టరీ ఉండదు కానీ ప్రతి దాంట్లోనే కూడా కొంచెం టేస్టింగ్ బట్స్ అనమాట. వీళ్ళు ఇలా టేస్ట్ చేసి వదిలేస్తారు. ఇంటర్మీడియట్ అన్న డిగ్రీ అలా ముట్టుకోవడం వదిలేడు, ఈ బిజినెస్ అలా, ఆ ఉద్యోగం అలా ముట్టుకోవడం వదిలేడు, మళ్ళీ ఈ ఉద్యోగం ఇలా ముట్టుకోవడం వదిలేడు. ఒక్క దగ్గర నిలకడ అనేది ఉండదు, తిరుగుతూ ఉంటారు. సో అంచేత బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ ఆంజనేయ స్వామి ప్రదక్షిణలో ఫస్ట్ మీలో కాన్సన్ట్రేషన్ పెంచితే 30 minutes, లేదంటే అమెజాన్లో మెడిటేషనల్ పిరమిడ్స్ అని ఉంటుంది, కాపర్తో రాగితో తయారు చేసిన మెడిటేషనల్ పిరమిడ్స్ అని ఉంటాయి. ఆ పిరమిడ్స్ తెచ్చుకుని ఫస్ట్ దాని కింద కూర్చునే ప్రయత్నం చేయండి. మీ ఆఫీస్ అయితే ఆఫీసులో, ఎక్కడైతే అక్కడ. ఏ బిజినెస్ పడితే ఆ బిజినెస్లు పెట్టేకండి. ఈ వీడియో చూసిన తర్వాత సరే మీ కన్సల్టేషన్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. మీ కన్సల్టేషన్స్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. మీ కన్సల్టేషన్స్ ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. ఈ కింద ఉన్న నెంబర్కి పంపిస్తే కనుక అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి. తీసుకుంటే నేను మీకు పాత్ చెప్తాను. ఆస్ట్రాలజీ అనేది ఒక టార్చ్ బేరర్ లాంటిది. ఇది ఇట్ సైడ్ ఎలాలో చెప్తుంది. మెరాకిల్స్ చేయదు, నెత్తి మీద చేతులు పెట్టి మాయ చేయలేదు, బట్ పాత్ చెప్తుంది. ఈ దారులు వెళ్ళరా బాగుపడతామని చెప్తుంది. లైఫ్ లాంగ్ ఆనందంగా ఉండే మార్గాలు చెప్తుంది. ఓకే, దానికి ఆస్ట్రాలజీ అయితే పనిచేస్తుంది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు కింద కామెంట్ బాక్స్లో మీకు పర్టికులర్గా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే అలాంటి వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ అలాట్. మళ్ళీ త్వరలో త్వరలో మీ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. అతి త్వరలో మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.